హలో గైస్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. ఈ సీజన్ అసలు చాలా హోరహోరీగా ఎన్నడూ లేని విధంగా చాలా ఇంట్రెస్టింగ్ గా రసవత్తరంగా సాగుతుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటిదాకా చాలా టీమ్స్ నుండి చాలా ప్లేయర్లు అటు రైడింగ్ లోను ఇటు డిఫెన్స్ లోను అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ సీజన్ లో ఇప్పటిదాకా టాప్ రైడర్లు ఎవరో చూద్దాం. ఈ సీజన్ లో ప్రతి టీం నుంచి చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. అయితే రైడింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరు ఎక్కువ పాయింట్స్ సాధించారో వారిలో టాప్ 10 లిస్ట్ లో ఎవరున్నారు ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా అనాలిసిస్ చేసి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వైపు నుంచి ఇంకో రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న సపోర్ట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది. సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. మొదటి స్థానంలో పాట్నా పైరేట్స్ రైడర్ దేవాంక్ ఉన్నాడు. అతను మొత్తంగా 22 మ్యాచ్లు ఆడితే 280 పాయింట్లు సాధించాడు. ఇక నెంబర్ 2 స్థానంలో డబాంగ్ ఢిల్లీ కేసీ ప్లేయర్ అషు మాలిక్ ఉన్నాడు. ఇతను మొత్తంగా 21 మ్యాచ్లు ఆడితే 239 పాయింట్లు సాధించాడు. నెంబర్ 3 స్థానంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్లేయర్స్ అర్జున్ జైస్వాల్ ఉన్నాడు. అతను మొత్తంగా 22 మ్యాచ్లు ఆడితే అందులో 222 పాయింట్లు సాధించాడు. ఇక నెంబర్ 4 స్థానం చూసుకున్నట్లయితే యూముమా నుంచి అదితి రమేష్ చౌహాన్ ఉన్నాడు. అతను మొత్తం 21 మ్యాచ్లు ఆడితే 174 పాయింట్లు సాధించాడు. నెంబర్ 5 స్థానంలో చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ ప్లేయర్ విజయ్ మాలిక్ ఉన్నాడు. అతను మొత్తంగా 22 మ్యాచ్ల్లో 172 రైడ్ పాయింట్లు సాధించాడు. నెంబర్ 6 స్థానం చూసుకున్నట్లయితే పాట్నా పైరేట్స్ ప్లేయర్స్ అయాన్ లోచాబ్ ఉన్నాడు. అతను మొత్తంగా 22 మ్యాచ్ల్లో 165 రైడ్ పాయింట్లు సాధించాడు. నెంబర్ 7 స్థానం చూసుకున్నట్లయితే గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ గుమన్ సింగ్ ఉన్నాడు. అతను మొత్తంగా 21 మ్యాచ్ల్లో 154 రైడ్ పాయింట్లు సాధించాడు. నెంబర్ 8వ స్థానం చూసుకున్నట్లయితే హర్యానా స్టీలర్స్ ప్లేయర్స్ వినయ్ ఉన్నాడు. అతను మొత్తంగా 22 మ్యాచ్ల్లో 152 రైడ్ పాయింట్లు సాధించాడు. ఇక నెంబర్ 9వ స్థానం చూసుకున్నట్లయితే హర్యానా స్టీలర్స్ ప్లేయర్ శివం అనిల్ పతారే ఉన్నాడు. అతను మొత్తంగా 22 మ్యాచ్ల్లో 147 రైడ్ పాయింట్లు సాధించాడు. ఇక లాస్ట్ 10వ స్థానం చూసుకున్నట్లయితే యూపీ యోధాస్ ప్లేయర్స్ భవానీ రుజ్పూత్ ఉన్నాడు. అతను మొత్తంగా 20 మ్యాచ్ల్లో 135 రైడ్ పాయింట్లు సాధించాడు. సో ఫ్రెండ్స్, ఇది మన ప్రో కబడ్డీ సీజన్ 11 లో టాప్ రైడర్స్ లో టాప్ 10 లిస్ట్. అలాగే ఈ సీజన్ లో ఎక్కువగా సూపర్ 10 సాధించిన ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. టాప్ 10 లిస్ట్ చూసుకున్నట్లయితే నెంబర్ 1 స్థానంలో పాట్నా పైరేట్స్ ప్లేయర్స్ దేవాక్ ఉన్నాడు. అతను మొత్తంగా 22 మ్యాచ్లు ఆడి 18 సూపర్ 10 సాధించాడు. ఇక రెండో స్థానంలో అయితే దబాంగ్ ఢిల్లీ కేసీ ప్లేయర్ అషు మాలిక్ ఉన్నాడు. అతను మొత్తంగా 21 మ్యాచ్ల్లో 17 సూపర్ 10 సాధించాడు. ఇక మూడో స్థానంలో చూసుకున్నట్లయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్లేయర్స్ అర్జున్ జైస్వాల్ ఉన్నాడు. అతను మొత్తంగా 22 మ్యాచ్ల్లో 10 సూపర్ 10 సాధించాడు. నాలుగో స్థానం చూసుకున్నట్లయితే యూముమా ప్లేయర్ అదిత్ రమేష్ చౌహాన్ ఉన్నాడు. అతను మొత్తంగా 21 మ్యాచ్ల్లో 9 సూపర్ 10 సాధించాడు. ఇక ఐదవ స్థానం చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ ప్లేయర్ పవన్ కుమార్ షెరావత్ ఉన్నాడు. అతను మొత్తంగా 13 మ్యాచ్ల్లో 8 సూపర్ 10 సాధించాడు. ఆరో స్థానం చూసుకున్నట్లయితే యూపీ యోధాస్ ప్లేయర్స్ భవానీ రుజ్పూత్ ఉన్నాడు. అతను మొత్తంగా 20 మ్యాచ్ల్లో 7 సూపర్ 10 సాధించాడు. అతని తర్వాత తెలుగు టైటన్స్ ప్లేయర్ విజయ్ మాలిక్ ఉన్నాడు. అతను మొత్తం 22 మ్యాచ్ల్లో 7 సూపర్ 10 సాధించాడు. అతని తర్వాత పాట్నా పైరేట్స్ ప్లేయర్ అయాన్ ఉన్నాడు. అతను మొత్తంగా 22 మ్యాచ్ల్లో 7 సూపర్ 10 సాధించాడు. 9వ స్థానంలో సూపర్ 10 సాధించిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. యూపీ యోధాస్ తరపున గగన్ రాజ్ గౌడ మొత్తంగా 16 మ్యాచ్లు ఆడి 6 సూపర్ 10 సాధించాడు. హర్యానా స్టీలర్స్ తరపున శివం పటారే మొత్తంగా 22 మ్యాచ్లు ఆడి 6 సూపర్ 10 సాధించాడు. బెంగాల్ వారియర్స్ తరపున నితిన్ కుమార్ మొత్తంగా 14 మ్యాచ్లు ఆడి 6 సూపర్ 10 సాధించాడు. ఆ తర్వాత బెంగాల్ వారియర్స్ తరపున మనిందర్ సింగ్ ఉన్నాడు. అతను మొత్తంగా 15 మ్యాచ్లు ఆడి 6 సూపర్ 10 సాధించాడు. ఆ తర్వాత హర్యానా స్టీలర్స్ ప్లేయర్ వినయ్ మొత్తంగా 22 మ్యాచ్లు ఆడి 6 సూపర్ 10 సాధించాడు. అతని తర్వాత గుజరాత్ జైంట్స్ ప్లేయర్ గమన్ సింగ్ ఉన్నాడు. అతను మొత్తంగా 21 మ్యాచ్లు ఆడి 6 సూపర్ 10 సాధించాడు. సో ఫ్రెండ్స్, ఇది ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో టాప్ రైడర్ల లిస్ట్. ఈ లిస్ట్ లో మనం హైయెస్ట్ రైడ్ పాయింట్లు ఉన్న ప్లేయర్స్ ని అలాగే హైయెస్ట్ సూపర్ 10 సాధించిన ప్లేయర్స్ ని చూసాం. ఈ ప్లేయర్స్ లలో రైడింగ్ లో మీకు ఎక్కువ ఇష్టమైన ప్లేయర్ ఎవరో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.